అన్నిటికంటే ఉన్నతమైన క్రెడిట్ బ్యాంక్ ఏదంటే ఇదే, దేవుని యొక్క సన్నిధి. అది ఓన్లీ ఒక ఫైనాన్స్ క్రెడిట్ కింద ఇస్తుంది, కానీ ఇది నీ జీవితాన్ని క్రెడిట్ కింద ఇస్తుంది. ఏమిస్తుందండి? ఇది నీ జీవితాన్నే క్రెడిట్ కింద ఇస్తుంది అన్నమాట. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే భయపడతారో ప్రసంగంలో అద్భుతమైన మాటలను చెప్తూ జ్ఞానైన సొలొమోను వారు నీడ వంటి దీర్ఘాయువును పొందుతారంటాడు. ఇటువంటి ఈ దేన్ని పొందుతున్నారండి? చూసారా, పొద్దున్న 9 గంటలకి నీడ ఒక చోట ఉంటుంది, తర్వాత గంట మారిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తుంది. అలాగా ఆయా సమయాలను బట్టి నీడ ఏం చేస్తుందంటే అలాగ ముందుకు వెళ్తుంటూ ఉంటుంది. అలాగే దేవుని సన్నిధిలో మనం ఉండటం వల్ల, దేవుని యొక్క మాటలు మీరు వింటూ వల్ల, దేవుని సన్నిధికి రావటం వల్ల నీ జీవితాన్ని దేవుడు కొనసాగిస్తున్నాడు అన్నమాట. అందుకనే అద్భుతమైన మాట కీర్తనలో చెప్తూ, ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం.